అధ్యక్ష, ఇవాళ అధ్యక్ష మనకందరికీ కూడా తెలుసు అధ్యక్ష, రాష్ట్రం యొక్క భవిష్యత్తు, ఆ రాష్ట్రం యొక్క విద్య మరియు వ్యవసాయం మరియు పారిశ్రామిక వృద్ధి జరుగుతూనే ఆ రాష్ట్రం యొక్క అభివృద్ధి జరుగుతుంది అధ్యక్ష. అందులో ప్రధానంగా అధ్యక్ష విద్యారంగానికి సరైన ప్రోత్సాహం ఉంటేనే ఆ రాష్ట్రం యొక్క అభివృద్ధి జరుగుతుంది అధ్యక్ష. దాంట్లో భాగంగానే మన రాష్ట్రంలో అత్యంత వెనుకబడిన ప్రాంతమైన రాయలసీమ ప్రాంతంలో మరి ముఖ్యంగా మన వైఎస్ఆర్ కడప జిల్లాలో అధ్యక్ష విద్యను డెవలప్ చేయాలనే ఉద్దేశంతో అక్కడ మన ప్రియతమ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఒక విశ్వవిద్యాలయాన్ని యోగి వేమన అని పేరు పెట్టి ప్రారంభించడం జరిగింది అధ్యక్ష 2006వ సంవత్సరంలో. అది 1978వ సంవత్సరం నుంచి శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం యొక్క పీజీ సెంటర్గా కొనసాగడం జరిగింది అధ్యక్ష. దాన్ని విశ్వవిద్యాలయ స్థాయికి పెంచి దానికి విరివిగా నిధులు కేటాయించి డెవలప్ చేయడం జరిగింది అధ్యక్ష. కానీ ఆ రోజు ఆయన అకాల మరణం తర్వాత అధ్యక్ష ఆ అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా ఆగిపోవడం జరిగింది అధ్యక్ష. దానికి నిధులు కొరత వల్ల నిజంగా ఆ విశ్వవిద్యాలయం ఇప్పుడు ఏ స్థాయికి చేరిందంటే అధ్యక్ష, నిజంగా అక్కడ టీచింగ్ మరియు నాన్ టీచింగ్ స్టాఫ్ కొరత వల్ల విద్యార్థులకు చాలా తీరని అన్యాయం జరుగుతుంది అధ్యక్ష. నిజంగా ఇప్పుడు మంత్రి గారు సమాధానం చెప్తూ మన దృష్టిలో లేదు, ఈ ప్రశ్న ఉత్పన్నం కాదని చాలా ఈజీగా సమాధానం చెప్పారు అధ్యక్ష. నిజంగా ఒక్కసారి మనం చూడగలిగితే అధ్యక్ష, ఈ యూనివర్సిటీ కింద అఫిలియేటెడ్ కాలేజెస్ అధ్యక్ష 137 అఫిలియేటెడ్ కాలేజెస్ ఉన్నాయి అధ్యక్ష. దాంట్లో యూజీ కాలేజెస్ వచ్చేసి 76 కాలేజెస్ ఉన్నాయి అధ్యక్ష. పీజీ కాలేజీలు 15 కాలేజీలు ఉన్నాయి అధ్యక్ష. బీఈడీ కాలేజీలు 35 కాలేజీలు ఉన్నాయి అధ్యక్ష. అట్లే ఎంఈడీ కాలేజీలు 2 ఉన్నాయి అధ్యక్ష. లా కాలేజీలు 7 ఉన్నాయి అధ్యక్ష. అలాగే ఫిజికల్ ఎడ్యుకేషన్ కాలేజీలు 7 ఉన్నాయి అధ్యక్ష. మొత్తం స్ట్రెంగ్త్ వచ్చేసి అధ్యక్ష విద్యార్థుల సంఖ్య అధ్యక్ష యూనివర్సిటీ కాలేజీలో అయితే 2000 విద్యార్థులు ఉన్నారు అధ్యక్ష. అదేవిధంగా ఇంజనీరింగ్ కాలేజీలో 1000 మంది విద్యార్థులు ఉన్నారు అధ్యక్ష. అదే అఫిలియేటెడ్ కాలేజెస్ ఏదైతే 137 అఫిలియేటెడ్ కాలేజెస్ ఉంటాయో దీనికి సంబంధించిన విద్యార్థులందరూ కూడా 50,000 మంది వరకు ఉన్నారు అధ్యక్ష. మొత్తం 53,000 మంది విద్యార్థులు అఫిలియేటెడ్గా ఈ యూనివర్సిటీకి సంబంధించిన స్టూడెంట్స్ ఉన్నారు అధ్యక్ష. వీళ్ళకందరికీ కూడా మనకు ఒక మంచి విద్యను అందించాల్సిన బాధ్యత ఆ యూనివర్సిటీ పైన ఉంది. కాబట్టి ఈ యూనివర్సిటీకి సంబంధించిన శాంక్షన్ పోస్టులు ఒకసారి మనం ఆలోచించేసే అధ్యక్ష, అసిస్టెంట్ ప్రొఫెసర్స్ శాంక్షన్ పోస్టులు వచ్చేసి 119 పోస్టులు ఉన్నాయి అధ్యక్ష. దాంట్లో భర్తీ చేసిన పోస్టులు అయితే 88 భర్తీ చేశారు అధ్యక్ష. ఇంకా భర్తీ కానిటి 31 పోస్టులు ఖాళీగా ఉన్నాయి అధ్యక్ష. అదేవిధంగా అసోసియేట్ ప్రొఫెసర్స్ అయితే శాంక్షన్ పోస్టులు 60 ఉన్నాయి అధ్యక్ష. భర్తీ చేసినట్టే కేవలం 14 మాత్రమే భర్తీ చేశారు అధ్యక్ష. ఖాళీగా ఉండేటి 46 పోస్టులు అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి అధ్యక్ష. అదేవిధంగా నాన్ టీచింగ్ స్టాఫ్ ఒక్కసారి మనం చూడగలిగితే అధ్యక్ష శాంక్షన్ పోస్టులు 79 మంది శాంక్షన్ పోస్టులు ఉన్నాయి అధ్యక్ష. కానీ మనం ఫిల్అప్ చేసింది కేవలం 22 పోస్టులు మాత్రమే ఫిల్అప్ చేశారు అధ్యక్ష. 57 పోస్టులు నాన్ టీచింగ్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి అధ్యక్ష. ఇవన్నీ కూడా మంత్రి గారు దృష్టికి తీసుకొస్తున్న అధ్యక్ష. వెంటనే దీని మీద చర్యలు చేపట్టి ఎప్పట్లోగా సార్ అధ్యక్ష ఒక్క విషయం 1 మినిట్ అధ్యక్ష, ఎందుకంటే ఇది మన జిల్లాకు సంబంధించిన ఇష్యూ కాబట్టి అధ్యక్ష, ఎందుకంటే వేలాది మంది విద్యార్థులు ఇక్కడ ఉన్నత చదువుల కోసం ఎంతో ఆశలతో వస్తున్నారు అధ్యక్ష. వాళ్ళకందరికీ కూడా ఒక మంచి విద్యను అందించాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది అధ్యక్ష. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు ఆ మహానేత చనిపోయిన తర్వాత ఆ యోగి వేమన యూనివర్సిటీకి నిజంగా నేను గతంలో కూడా ఒక క్వశ్చన్ వేశాను అధ్యక్ష దీనిపైన. ఎందుకంటే నిధుల కొరతల వల్ల బిల్డింగ్స్ అన్ని కూడా ఆగిపోవడం జరిగిందని కూడా నేను చెప్పాను అధ్యక్ష. ఈరోజు మనం చూస్తుంటే అధ్యక్ష ఒక్కసారి, ఎందుకంటే ఇది రిలేటెడ్ క్వశ్చనే కాబట్టి నేను అడగదలిచాను అధ్యక్ష. ఎందుకంటే ఒకసారి మనం చూస్తే వైవికు కాసుల కష్టాలు మరి అన్ని పేపర్లో కూడా రావడం జరిగింది అధ్యక్ష. కష్టాలే వేమ అని అన్ని పేపర్లు కూడా, ఎందుకంటే ఆయన మరణం తర్వాత వచ్చిన పాలకులు కానీ ప్రభుత్వాలు కానీ ఈ యూనివర్సిటీ పైన ఎలాంటి దృష్టి సారించలేక ఎలాంటి నిధులు కూడా కేటాయించక చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి అధ్యక్ష. ఖచ్చితంగా ప్రభుత్వం వెంటనే స్పందించి ఈ ఏదైతే ఖాళీ పోస్టులు ఉన్నాయో వెంటనే భర్తీ చేసి మరియు తగు నిధులు కూడా కేటాయించి, ఎందుకంటే ఈ మొన్న అడిగిన క్వశ్చన్కు మంత్రి గారు సమాధానం చెప్పారు అధ్యక్ష. ఏమంటే 42.25 crores శాంక్షన్ చేశామని చెప్పారు అధ్యక్ష. కానీ ఈ బడ్జెట్లో ఎంత కేటాయింపులు చేశారు అని నేను మంత్రి గారిని మీ ద్వారా అడుగుతున్నా అధ్యక్ష. ఎందుకంటే ఇది గతంలో శాంక్షన్ చేసిన అమౌంట్లే అధ్యక్ష. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత
గత బడ్జెట్లో కానీ ఈ బడ్జెట్లో కానీ ఎంత కేటాయింపులు చేశారని స్పష్టంగా తెలియజేయాలని కూడా నేను ఈ సభాముఖంగా మీ ద్వారా మంత్రి గారిని అడుగుతున్నాను.